సిరిసిల్లాలో పవర్లూమ్ కార్మికుల ఉపాధి మెరుగైన వేతనాలు అందించడంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళా పొదుపు సంఘాల చీరలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు పవర్లూమ్ కార్మికులకు సంబంధించి మరి గతంలో బతుకమ్మ చీరలకు ₹5.25 కూలీ చెల్లించడం జరిగింది. మరి ప్రస్తుతం దీనికి మరి అంతకంటే తగ్గించి ₹5 కూలీ ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికులకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కార్మికుల ఉపాధి మెరుగైన వేతనాల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లలో కార్మికులకు నష్టం జరగకుండా యజమానులు గతంలో కంటే కొంచెం పెంచి ఇచ్చే పరిస్థితి ఉండాలి తప్ప తగ్గించి ఇచ్చడం వల్ల కార్మికులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా రోజులుగా ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు మరి దుర్భర పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో కార్మికులకు మరి గతంలో కంటే పెంచి ఇవ్వాల్సింది పోయి తగ్గించి ఇచ్చడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వమేమో ఇక్కడ యజమానులకు మరి కూలి బట్ట రేటు పెంచడం జరిగింది. పెంచినటువంటి కూలీని కార్మికుల వేతనాలను పెంచకుండా వాళ్ళ లాభాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అధికారులు బాధ్యత తీసుకుని వెంటనే యజమానుల చేత కార్మికులకు గతంలో కంటే మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయం చేయాలి. వెంటనే నిర్ణయం చేసే విధంగా చేయాలి. ఇప్పటికే వస్త్రం ఉత్పత్తి ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో మరి కార్మికులకు తక్కువగా యజమానులు కూలీ చెల్లించడం ద్వారా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చేయాలని సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ డిమాండ్తో రేపు ఉదయం 9 గంటలకు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల ముందు పెద్ద ఎత్తున కూలీ బెంచి నిర్ణయించాలనే డిమాండ్తో ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి పౌరులు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం 9 గంటల వరకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన కూలీ నిర్ణయించేదాకా కూడా మనం అందరం కూడా ఐక్యంగా కలిసికట్టుగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు వార్పిన్ మిత్రులందరం కలిసి జనరల్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. నిన్నటి చర్చలలో విఫలమైంది. అందుకని అందరం ఒక తాటి మీదకి వచ్చినాం. ఎందుకంటే నిన్న జరిగిన చర్చలలో మాకు గంజులు ఐగంజి చేసినట్టుగా మాట్లాడిన యజమానులు దానికి అందరం ఒక తాటి మీదకి వచ్చి జనరల్ మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు నుంచి వార్పిల్ని బంద్ అని ప్రకటించి రేపు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం వద్ద సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే వార్పల్లు అంటే శ్రమ తగ్గట్టు కూలి ఇవ్వమని గవర్నమెంట్ చెబుతుంది. కానీ దీనికి యజమానులు చేస్తున్నారంటే ఇప్పటికీ మా రక్తం తాగి ఈ విధంగా మాట్లాడుతూ తప్పించే వాళ్ళు పని భారం పెరిగింది చెప్పినాక కూడా మా గల్లలో మాకున్నది మా కూలి మాకే రావాలని వాళ్ళు కొట్లాడుతూ తప్పించి మా శ్రమ చేసిన కార్మికులను ఏమాత్రం ఆలోచన చేస్తలేరు. వాళ్ళు మాకు చిన్న కోమలు వస్తున్నాయి, పొగులు పెరిగినాయి, దరి పొగులు పెరిగినాయి. ఈ పెరిగిన మట్టుగా ఏమని చెప్తున్నాయి మేము గొంతమ్మ కోరికలు కాదు మేము అడిగేటి అన్ని ఎంత మటుకు పని భారం పెరిగిందో పని భారాన్ని అడిగినా కానీ యజమానులు ఏమంటారు అంటే ప్రభుత్వం మాకు ఇస్తలేదు కాబట్టి మేము యజమానులు లెక్కన మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ఇవరకు ₹20 ఇస్తా అని చెప్పింది. మా పరిధులు పడదని యజమానులు ఊకున్నారు. ₹30 చేసిరు అయినా ఊకున్నారు. 32 నుంచి ₹34 చేసింది గవర్నమెంట్. ఇలా కార్మికులు అందరికీ సరైన వేతనం ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. వేతనం ఇవ్వాలి, సరైన వేతనం ప్రభుత్వం చెప్పితే ఇక్కడ ఉన్న యజమానులు పాదకూలి ఇస్తామని లెక్కన అధికారులు చెప్పారని వీళ్ళు మమ్మల్ని తప్పుతో పట్టించే రకంగా చేస్తున్నారు. పని భారం పెరిగినంత మట్టుకు మాకు కూలి అడుగుతున్నాము. అది కూడా ఏమని యజమానులు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని బాగా హింస చేస్తున్నారు. వాళ్ళు ఇలా కూలి ఎందుకు అడుగుతున్నాం? మేము పాత రకంగా డిజైన్ ఉండేది ఉంటే అదే కూలి నడిపిస్తుంటే మాకు డిజైన్లో పెరిగినాయి, పొగులు పెరిగినాయి, డిజైన్ పెరిగింది, చిన్న కోములు వచ్చినాయి, పని భారం పెరుగుతుంది. పని భారం ఎంత చేయడంతో అదే కూలి మేము అడిగినందుకు వాళ్ళు గొంతమ్మ కూరగాయలు తినక వాళ్ళు మమ్మల్ని ఇలా గంజలుగా తీసేసినట్టుగా మా కూలి అనేది ఇవ్వకుండా ఈ రకంగా సమ్మెకు పోయే ప్రయత్నం చేసింది యజమాని చర్చలకు పిలిచి. ఏ రకంగా వీళ్ళు సమ్మెకు వాళ్ళను ఆ రకంగా మమ్మల్ని ఊరుగలు పోయే రకంగా చేసారు. దీనికి ఈ రోజు నుంచి మేము వార్పి కార్మికులు అందరం సమ్మెకు పోతున్నాం. రేపు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ప్రతి ఒక్క వార్పరు 100% వార్పలు రావాలని సందర్భంగా కోరుతున్నాం.